నమస్తే. ఆంధ్రుల పుణ్యాల పంటగా జన్మించి తెలుగులో అత్యద్భుతమైనటువంటి సంగీతాన్ని సృజించిన మహావాగ్గేయకారుడు త్యాగయ్య గణపతి మీద ఒక చక్కని సుప్రసిద్ధమైన కీర్తనని రాశాడు. శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థఫలదం అంటూ కనకాంగి రాగంలో సాగే ఈ కీర్తన చరణంలో ఆంజనేయావతారం సుభాషణం అని గణపతిని స్తుతించాడు. గణపతిని ఆంజనేయ స్వామి యొక్క అవతారంగా అభివర్ణించాడు. కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ వర్ణనలోని ఔచిత్యం తెలిసి వస్తుంది. గణపతి హనుమంతుడు ఇద్దరిలోనూ చాలా సామ్యాలు కనిపిస్తాయి మనకి. మొట్టమొదటిది, ఇద్దరూ శివాంశ సంభూతులే. రెండవది, గణపతి ఏ విధంగా అయితే జ్ఞానాన్ని బలాన్ని ఇస్తాడో తన భక్తులకి, హనుమంతుడు కూడా జ్ఞానాన్ని బలాన్ని ప్రసాదించేటువంటి దేవుడు. కలవు కపి వినాయకౌ అని పెద్దల మాట. అంటే కలియుగంలో అర్చించిన వెంటనే అనతి కాలంలోనే ఫలితాన్ని పొందేందుకు ఆశ్రయించతగినటువంటి దేవతలు హనుమంతుడు, వినాయకుడు. త్యాగరాజు ఆంజనేయావతారం అని ఊరుకోలేదు. ఆ కీర్తనలో సుభాషణం అన్నాడు. అంటే చక్కని భాషణలను కలిగినటువంటి వాడు అని అర్థం. హనుమంతుడు కూడా రామాయణంలో తన ఉన్నతమైనటువంటి భాషణ శక్తిని ప్రదర్శిస్తూ వచ్చాడు. మొట్టమొదటిసారి కపట వేషంలో రామలక్ష్మణులకు ఎదురుపడి మాట్లాడిన దగ్గర నుంచి చివరి వరకు కూడా హనుమంతుడి యొక్క మాటలు ఎంత ఉన్నతమైనవో మనం గమనిస్తూనే ఉంటాం. మొట్టమొదటిసారి హనుమంతుడి మాటలు విన్న రాముడు, హనుమంతుడు 4 వేదాలు చదువుకున్నటువంటి వాడు అని వెంటనే గుర్తుపట్టి లక్ష్మణుడితో చెప్పాడు ఆ సంగతిని. సుందరకాండలో సీతాదేవి ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకునే పరిస్థితిలో కేవలము తన మాటల ద్వారా ఆవిడకు మళ్ళీ జీవితేచ్ఛని ప్రసాదించాడు. అంతటి చక్కనైన మాటలు కలిగినటువంటి వాడు హనుమంతుడంటే. గణపతిలో కూడా ఆ శక్తి, ఆ గుణం ఉండడం చేత త్యాగయ్య ఆంజనేయావతారం సుభాషణం అంటూ ఇంతకు ముందు ఎవరూ ఎక్కడా చెప్పనటువంటి ఒక చక్కని సమన్వయాన్ని వీరిద్దరి మధ్యలో మనకి చూపించాడు.